ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకున్నాం. ఆత్మలకు తండ్రి అయిన వానికి మరెక్కువగా లోబడి బ్రతకోలేను కదా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరెక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, అపోస్తలుడైన పౌలు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఏంటి ఈ యొక్క మాటల్లో ఆత్మీయ అర్థాలు అనేది మనం గ్రహించినట్లయితే, మరి తండ్రి అయినటువంటి దేవుడు, అదే రీతిగా ఇంకొక మాటను లోబడి అనేది మనము ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు. ఎందుకనగా మరి తండ్రికి లోబడి జీవించటం వలన ఆత్మీయ మరి వరాలను పొందుకోగలము, దేవుని యొక్క దీవెనలను పొందుకోగలము. అది దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. అందుకే మన ఆత్మను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన ఆత్మతో మనం నింపబడి ఉంటున్నాం. ఆయన జీవవాయువు ఊదగా మనము జీవాత్మను పొందుకొని ఉంటున్నాం. ఈ ఆత్మ మనది కాదు, దేవునిది. మరి దేవుడు దయచేసిన ఆత్మను, ఆ ఆత్మకు తండ్రి అయినటువంటి దేవునికి లోబడి బ్రతకాలి. దేవునికి లోబడి బ్రతుకుతుంది. లోబడనొల్లని ప్రజలకు శ్రమ అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దేవునికి లోబడి బ్రతికినట్లయితే మరి దేవుని యొక్క దీవెనలు పొందుకోగలము. అందుకే ఆయన ఒక ప్రశ్నను మరి ఆ యొక్క విశ్వాసులకి అపోస్తలుడైన పౌలు వేస్తూ ఉంటున్నాడు. మరి ఎక్కువగా లోబడి బ్రతకోలేను కదా అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. అనగా వారు లోబడనొల్లకుండా జీవిస్తూ ఉంటున్నారు. దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. వారు ఏ రీతిగా అయితే రక్షింపబడ్డారు, రక్షింపబడినా కూడా, దేవునిలో రక్షణ అనుభవం పొందుకున్నా కూడా వారు దేవునికి లోబడకుండా జీవిస్తూ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోగలం. ఎందుకనగా మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి, ఆ విశ్వాసులకి ఈ పత్రికలు రాస్తూ మరి ఈ మాటలు మాట్లాడుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను మరి తండ్రి అయినటువంటి దేవునికి, మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి మనం లోబడి బ్రతుకుతుంటున్నాం. ప్రవర్తనలోనూ మాటలోనూ మరి ప్రతి విషయంలోనూ దేవునికి లోబడి మనం బ్రతుకుతూ ఉంటున్నామా? ఈరోజు మనం సజీవులుగా ఉంటున్నామంటే అది దేవుని యొక్క కృప అంటున్నది, దేవుని యొక్క ప్రేమ అంటున్నది. ఆయన కృప మన పట్ల మరి చూపించాడు కాబట్టి ఈరోజు మనం సజీవంగా ఉంటున్నాము. అయితే దేవునికి మనం లోబడి బ్రతుకుతూ ఉంటున్నామా? లోబడకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. మరి లోబడకుండా మనం బ్రతికినట్లయితే మనకు శ్రమ. ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ జీవపుటంబంగా ఉంటున్నది. మరి దేవునికి లోబడి దేవుని యొక్క మాటలను అంగీకరించి ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన చిత్తాన ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని మరి ఎంతగానో హెచ్చించేదానికి మరి ఆస్కారం ఉంటున్నది. అంత మాత్రమే కాదు, అనేక విషయాలను మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. మరి 14వ వచనంలో మనం గమనించి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించింది. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభును చూడడు. మరి పరిశుద్ధంగా జీవించాలని, అపవిత్రంగా వారు జీవిస్తూ ఉంటున్నారు. ఆ సంఘంలో దేవునికి లోబడకుండా వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉంటున్నారు. అందుకే వారిని ఒక హెచ్చరిక ఇస్తూ ఉంటున్నాడు పౌలు. మరి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని ఎరగడంట. మన జీవితాలు ఏ రీతిగా ఉంటున్నాయి? పరిశుద్ధంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. మన సృష్టించినటువంటి సృష్టికర్త చిత్తానుసారంగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామా? ఎలాంటి బ్రతుకు మనం బ్రతుకుతూ ఉంటున్నాం? లోబడకుండా, దేవునికి లోబడకుండా మనం జీవిస్తూ ఉంటున్నామా? ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృపావరాలు పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను
మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చును గాక. ఆమేన్.